ఇందులోనేమో తప్పేమీ బాబుది లేదు, ఇందులోనేమో జగన్ అంతా తప్పు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి వార్తల హారం. లేకపోతే ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్న నియంతకు నియంత నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తిని నేను, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. సీఎం జగన్కి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. రానున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా అనే అంశం కోసమే జరగనున్నాయన్నారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డిపై మోపిన 11 ఛార్జ్షీట్లు 3000కు పైగా వాయిదాలు కొట్టి సిబిఐ న్యాయస్థానం అనుమతించిందని చెప్పారు. ఇదే కోణంలో నుంచి రోజు పాడిందే పాటరా పాచిపళ్ళ దాసుడు అని రోజు అదే స్టేట్మెంట్, అదే రచ్చబండ. ఇప్పుడు ఏంటంటే ఆయన బాధపడుతున్నాడు కాబట్టి హైలైట్ చేయాలి. ఇంతకీ జగన్ నియంత అని చెప్పి వ్యతిరేకించారు, ఒక్కడే ఎందుకు అవుతాడు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, సిపిఎం వాళ్ళందరూ ఆడిపోయారు. ఈయన ఒక్కడే వ్యతిరేకించేది ఏంది? నెంబర్ 1. రెండోది, ఈయన వాళ్ళ మీడియాని అట్రాక్ట్ చేయడానికి చేసుకొచ్చింది. ప్రజలకి ఏం ఒరిగింది? నరసాపురం ప్రజలకి ఏం ఒరిగింది? రాష్ట్ర ప్రజలకి ఏం ఒరిగింది ఈయన వలన? అది కదా ఆలోచించుకోవాల్సింది. అది మిస్ అయ్యాడు, కాకపోతే అదే నడుస్తున్నది ఇప్పుడు.